హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేనేం చేస్తున్నానో తెలుసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. నేను చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ మీ ఇంట్లో చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండబ్బా! సేమ్ రెస్టారెంట్ స్టైల్ దిగిపోతుందంతే. లెస్ స్పైసెస్ తోటి మంచి టేస్టీగా చూసేసేయండి. ఫస్ట్ అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! లెట్స్ గో టు ప్రాసెస్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం రైస్‌కి తగ్గట్టు ఆయిలయితే పోసేసుకోవాలి. కొంచెం నేను రైస్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి చాలామంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏం జేస్తారు దెలుసా? దీని తర్వాత మనం ఆనియన్స్, మిర్చీస్ ఏసుకోవాలి. ఇవేసుకున్న తర్వాత వెంటనే ఎగ్స్ కొట్టి పోసేస్తారు. కానీ అట్లా గాదు. ఒక్కసారి నేను జేసేటట్టు జూడండి. రెస్టారెంట్‌లో సేమ్ ఆ టేస్ట్ అయితే దిగిపోతుంది. ఇందులో వేసే మసాలాస్ ఉంటాయి గదా! అవే మనకి మెయిన్ టేస్ట్ రావడానికి నేనేసే మసాలాసే స్పెషల్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏముంది, ఒక ఎగ్ కొట్టి పోస్తే అయిపోతుంది గదా! అలా కాదు. నేను చేసేటట్టు చూడండి. ఆవాలేసుకుంటున్నాను. అండ్ కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను. మీరందరికి తెలుసు కదా! నేను జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువగా తింటాము అనేసి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కీ ఇంగ్రీడియెంట్స్. ఇదిగోండి చాపర్ చూసారా? ఎక్కడో చూసినట్టుందా? ఉంటుందండి. ఉంటుంది. ఇదిగోండి. మంచిగా ఫాస్ట్‌గా అయిపోతాయనేసి మా ఆయన చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నారండి. మంచిగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఇవి మళ్ళీ ఇంకోటేంటంటే మిర్చీస్ అండ్ ఆనియన్స్ అందరూ ఏం జేస్తారంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఎగ్గేస్తారు. అట్లా ఎయకుండా మంచిగా ఇది బ్రౌన్ కలర్‌లో వచ్చినప్పుడు ఎగ్గేసేయండి. ఇగ ఇవి మంచిగా తినేయొచ్చు. సైడ్ మంచింగ్ లెక్క. వేసేస్తున్నాను. అలా నేనైతే ఇందులో ఆనియన్స్, మిర్చీస్ వేసాను. వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి మనం. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే నేనైతే పసుపేస్తాను. ఓకే. చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడే ఈ మిస్టేక్ వల్ల టేస్ట్‌లో అయితే వేరియేషన్స్ ఉంటది. బ్రౌన్ కలర్ రావాలి అంటే మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్‌గా వస్తది. దీంతో పాటు కొత్తిమీర, పుదీనా, కల్యమాకు కూడా మంచిగా బాయిల్ అయ్యే టైంలోనే వేసుకోవాలి. ఓకే. అవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఎగ్గేసేసుకోవాలి. ఇదిగోండి. చాలా మంది అందరూ ఎగ్గుకే కొడతారు. కానీ నాకట్లా కొట్టడం భయము. అందుకే నేను ఇట్లా ఏసేస్తాను. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎగ్స్ వేసిన వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక మిస్టేక్ గూడా ఉంది. ఏసిన వెంటనే అది అటు గాకుండా, ఇటు గాకుండా మొత్తం కలగబెడతారు. అట్లా గాకుండా కొంచెం ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కలిపితే ఏమవుతది అంటే గంటకి గూడా అంటదు. మళ్ళీ ఇంకోటేంటే మంచిగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది. కుక్ అయిన వెంటనే కలపాలి తప్ప ఫస్టే కలిపితే అక్కడ మొత్తం ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటది. ఇప్పుడు నేను చెప్పాను కదా! కొంచెం పచ్చి పచ్చిగా గాకుండా కలర్ చేంజ్ అయినప్పుడు మొత్తం కలపాలి అనేసి. ఇదిగో కొంచెం ఇట్లా యెల్లో వచ్చిన తర్వాత అప్పుడు కలిపితే ఏమవుతది అంటే కొంచెం టేస్ట్ కూడా మంచిగుంటది. అంటే ప్రతి ఒక్క ఎగ్ పీస్‌లో మనకి పచ్చి వాసన రాకుండా ఉంటది ఇలా కలిపితే. నెక్స్ట్ మనమేం జేయాలి అంటే
కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇక లాస్ట్‌కి రైస్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. సో, దీనికి తగ్గట్టు పసుపు అయితే వేసేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నెక్స్ట్ రైస్ అయితే వేసేసుకోవాలి. ఇదొకటే కాదు, ఇంకా రైస్ ఉంది. అందుకే అది మొత్తం ఒకటేసారి కలిపేస్తాను. ఇదిగోండి ఇంత రైస్ ఉంది. ఎందుకో ఈరోజు మార్నింగ్ అయితే ఎక్కువ వండానా లేదంటే ఏమైందో తెలియదు కానీ ఇంత అన్నం అయితే ఉంది. సో ఇదొక్కటే కాకుండా నేను మీకు బోర్ కొట్టకుండా నేనైతే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టోరీ కూడా ఉందండి మాకు. ఆ స్టోరీ కూడా చెప్తాను. ఇది మా ఆయనకు కూడా తెలియదు, అంటే మా ఆయన లేనప్పుడు జరిగిన స్టోరీ ఇది. చెప్పేస్తాను, వినేసేయండి. చూసిరా టెక్స్చర్ అయితే ఎంత సూపర్ గా ఉందో. నాకైతే సూపర్ గా నచ్చింది అబ్బాయి టెక్స్చర్. సో మనం రైస్ వేసి కలిపిన తర్వాత నేనేం చేస్తున్నానంటే కొంచెం సోయా సాస్ ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నాను. ఎక్కువ జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. జనరల్ గా ఈ రైస్ కి అయితే ఒక బయట అయితే ఒక 4-5 ప్యాకెట్స్ వేస్తారు. బట్ నేను జస్ట్ ఫ్లేవర్ కోసమే వేస్తున్నానండి. అండ్ మళ్ళీ ఇందులో వేసే మసాలాస్ అన్ని వేసిన తర్వాత ఒకటేసారి కలుపుతానండి. అంటే మరి 10 సార్లు కలపడం కాదు. ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాను. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్. అండ్ కొంచెం నేను చెప్పాను కదా, ఎప్పుడు చెప్తుంటాను కదా నా సీక్రెట్ మసాలా అనేసి, ఆ సీక్రెట్ మసాలాని కూడా కొంచెం వేసేస్తున్నాను. కొంచెమే, అంటే అన్ని కొంచెం కొంచెమే వేసేస్తున్నానండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి లాస్ట్ మసాలా, జస్ట్ ఏదో టేస్ట్ మందమే వేస్తున్నానండి, మరీ అంతా కూడా ఎక్కువ వేయట్లేను. సో అన్ని వేసిన తర్వాత లాస్ట్కి మాత్రమే కలపాలి. ఎందుకు అంటే పదే పదే కలుపుతూ ఉంటే రైస్ అంతా మొత్తం విరిగిపోయి మొత్తం అంటే దగ్గరకు వచ్చేస్తుందండి, ముద్దలు అవుతుంది కదా. అందుకే అన్ని వేసిన తర్వాతనే ఒకటేసారి కలిపితే చూసారా టెక్స్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. సో ఇందులో నేనైతే కారం స్కిప్ చేశానండి. కారం ఎందుకు స్కిప్ చేశానంటే జనరల్ గా ఇప్పుడు బయట కారం ఉప్పు మసాలా ఇవన్నీ వేస్తూ ఉంటారు. బట్ నేనైతే కొంచెం మిర్చీస్ ఎక్కువ వేసాను. మిర్చి ఘాటు దానికి దీన్ని సెట్ చేశానండి. చూసారా టెక్స్చర్. ఒకవేళ మీకు కావాలి అంటే మిర్చిలు తక్కువ వేసుకొని అప్పుడు కారం అయితే ఎక్కువ వేసేసుకోవచ్చు. బట్ మాకు మిర్చి ఘాటు అయితే ఎనఫ్. చూసేయండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి టెక్స్చర్ చూసేయండి. కమ్ ఫాస్ట్, నోరూరించే ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచిగా ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇంకెందుకు లేట్, మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి మినిమం అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా టార్గెట్ ఫినిష్ చేసేయండి. 100 లైక్స్ ఎందుకు అంటున్నానంటే మీరు లైక్ చేస్తే ఇది మనకి వేరే వాళ్ళకి ఫాస్ట్గా బూస్టప్ లాగా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కంటెంట్ చాలా మందికి అవసరం కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే లోపు మేము కానిచ్చేస్తామండి. బాయ్.